వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కల్కి విజయం వెనుక ఉండేది ఆ ఇద్దరు హీరోలే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతటికి ఎవరు అనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక డార్లింగ్ ప్రభాస్ గారి అబ్బాయిలు అయితే ఆయనకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోనవసరం అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా అంటే వరల్డ్ వైడ్ గా కూడా ఆయన అంత ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈశ్వర్ సినిమాలో తన ఫస్ట్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో హీరోగా అనతి కాలంలో పాన్ ఇండియా లెవెల్ కూడా ఎదిగిపోయారని చెప్పుకోవచ్చు. డార్లింగ్, ఛత్రపతి, బిర్లా, వర్షం లాంటి సినిమాల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అలాగే ఒక హీరో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ హీరో నటిస్తున్నటువంటి కల్కి సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ అయితే కురిపిస్తూ ఉంది. ఇక నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోస్ అయితే నటించారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా ఈ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం మాత్రం ఆ ఇద్దరు హీరోలే అంటున్నారు కొందరైతే. ఇంతకు వారెవరో అనుకుంటున్నారా? ముఖ్యంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అనేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాట్లాడుతూ కల్కి సినిమా విజయం వెనుక పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వారందరి సపోర్టు, వారి సాయం వల్లనే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందనేసి కూడా తెలిపింది ఆమె. ప్రస్తుతం ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అందరి హీరోల అభిమానులకు సపోర్ట్ చేయాలని కోరిన విషయం కూడా మనందరికీ తెలిసింది. అయితే దీంతో తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏకమయ్యి జనసేనకు ఎంత సపోర్ట్ చేశారో చివరికి మనం చూసాం. జనసేన కూడా భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం కూడా మనకు తెలిసింది. ఇటువంటి క్రమంలో ప్రభాస్ గారి సినిమా కూడా ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ఒక్కటే ఈ సినిమాను కూడా సక్సెస్ చేశారనేసి కూడా ఒక అభిప్రాయం అయితే ఆమె వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి 100% పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్సే హిట్ అవ్వడానికి కారణం అని చెప్పింది. నిజంగా ఇది చాలా 100% నిజం. అలాగే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి 100% సక్సెస్ రేట్తో గెలవడానికి కారణం ఏంటంటే 100% ఈ ఫ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అనేక మీటింగ్లో మాట్లాడినప్పుడు రెస్పెక్టబుల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఇక రామ్ చరణ్ ఇలా అందరి ఫ్యాన్స్ను కూడా ఉద్దేశించి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అదే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ కావడానికి కూడా ఒక రకంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీని, సినిమా వ్యక్తే కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఏమైందంటే ఒకప్పట్లో ఒక ఫ్యాన్స్ పడేది కాదు. ఒక హీరో ఫ్యాన్స్ కి ఇంకో హీరో ఫ్యాన్స్ కి మధ్య గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు అటువంటివి ఏం లేవు. అందరి హీరోల ఫ్యాన్స్ ఒక సినిమా రిలీజ్ అయితే దాన్ని చూస్తూ అందరూ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీని ఆ హీరో కూడా మరిన్ని విజయాలను అందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. తప్పనిసరిగా మీరు చూశారు కదా. మీరు కనుక ప్రభాస్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.